ఈ నందమూరి నగర్ లోనే ఈ బ్రిడ్జిని మనము మన పార్టీ కార్యకర్తలు మన ప్రజలు సందర్శించిన తర్వాత ఇక్కడ తెలిసింది ఏమంటే దగ్గర 15 సంవత్సరాలు అంటే మన ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పటి నుండి స్టార్ట్ అయిన ఈ బ్రిడ్జిని ఇప్పటి వరకు కూడా 3 ప్రభుత్వాలు పైన ఈ బ్రిడ్జిని కట్టలేకపోయినామంటే సిగ్గుచేటు అని చెప్పుకోవాలి. ఎందుకనంటే దీంట్లో రాజకీయం అనేది జరుగుతున్నట్లు కాస్తుంది. మోంతా తుఫాను ప్రభావం వల్ల కుందు నది బ్రిడ్జి పూర్తిగా దెబ్బతింది ఇది. మరియు ఆ కొత్త బ్రిడ్జి దాదాపుగా 8 సంవత్సరాల క్రితము పని మొదలు పెట్టినారు. కానీ ఇంతవరకు దాన్ని పూర్తి చేయలేకపోయినారు ఈ టీడీపీ ప్రభుత్వం. మరియు నిన్న వచ్చి టీడీపీ నాయకులు ఈ పాత పడిన మరియు కూలిపోతున్న ఈ బ్రిడ్జి మీద వచ్చి 4 అవి తార్ రోడ్డువి దాని మీద గీకి మట్టి తీసి ఈ పాత బ్రిడ్జి మీద మళ్ళీ ప్రయాణం చేయండి, మీ ప్రాణాలకు మాకు ఏం సంబంధం లేదని టీడీపీ నాయకులు వచ్చి నిన్న హంగామా చేసి ఫోటోలు తీసుకొని మేమేదో అభివృద్ధి చేసేస్తున్నాము, చించేస్తున్నాము, మరి ఇది చేసేస్తున్నాము, అది చేసేస్తున్నామని చెప్పడం చాలా బాధాకరమైన విషయము. ఇంతకుముందు కూడా చెప్పాము, అభివృద్ధి అంటే రోడ్ల మీద తార్లు వేపించడం కాదు, స్పీడ్ బ్రేకర్లు వేపించడం కాదు, చిన్న కాలువల్లో పూడిక తీతలు మరియు కాలువల్లో మట్టి తీపియడం రోడ్డు అభివృద్ధి కాదు. అభివృద్ధి అంటే చాలా బాధాకరంగా తిరుగుతున్నారు. ఎన్ని రోజులైనా ఇది 2017లో స్టార్ట్ చేసినారు, కానీ ఇప్పుడు 2025 ప్రభుత్వం ఇది రెండోసారి మళ్ళీ రన్నింగ్లోకి రావడం. కానీ ఎన్ఎండి ఫరూక్ సార్ గారు దయ ఉంచి ప్రజల మేలు కోసం మంచి పని చేయాలని కోరుకుంటున్నాం. కానీ చెడ్డ పని గురించి మేము ఆలోచన చేయడంలే. ఇంతమంది ప్రజల కోసం అన్నోళ్ళు అందరూ కలిసి పోరాటం చేయడం ఎందుకంటే ప్రజల కోసం పని చేయాలని